శ్రీకృష్ణుడు నడయాడిన ద్వారకా నగరం సముద్ర గర్భంలో ఆనవాళ్లు ఇప్పటికీ పదిలం. మహాభారత కాలం నాటి ఈ అద్భుత నగరం సముద్ర గర్భంలో నేటికీ మిస్టరీగానే మిగిలింది. ఆ మహానగరాన్ని తిరిగి నిర్మించాలంటూ కొందరు కోరుతున్నారు కూడా. ఇంతకీ ఆ ద్వారకా నగరంలో దాగి ఉన్న రహస్యం ఏమిటి? తిరిగి నిర్మించడం సాధ్యమేనా? అసలు కృష్ణుడు మరణం వెనుక ఉన్న కారణం ఏమిటి? కృష్ణుడు మరణించగానే ద్వారకా నగరం ఎందుకు మునిగిపోయింది? ఇటువంటి ఆసక్తిగల అంశాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ద్వారక మనందరం అనుకుంటున్నట్టుగా వసుదేవ కృష్ణుడు నిర్మించిన ద్వారకా నగరమేనా? సముద్ర గర్భంలో చెక్కు చెదరకుండా నేటికి అలాగే ఉందా? తదితర ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే ముందు మనం ద్వారక నగర నిర్మాణం ఎందుకు జరిగిందో తెలుసుకోవాలి. మన పురాణాల్లో చెప్పిన దాని ప్రకారం కృష్ణుడు పాలించిన తొలి నగరం మధుర. దుష్టుడైన తన మేనమామ కంసుణ్ణి చంపి బలరామ సమేతంగా శ్రీకృష్ణుడు మధురా నగరాన్ని పాలించేవాడు. కృష్ణుడు చంపిన కంసుడికి స్వయానా పిల్లనిచ్చిన మామ జరాసంధుడు. ఎంతో పరాక్రమవంతుడుగా పేరు పొందిన తన అల్లుడు కంసుణ్ణి చిన్నపిల్లవాడైన శ్రీకృష్ణుడు సంహరించడాన్ని జరాసంధుడు జీర్ణించుకోలేకపోయాడు. దీంతో శ్రీకృష్ణుడిపై తీవ్రమైన పగను పెంచుకున్న జరాసంధుడు మధురపై తరచూ దండెత్తుతూ ఉండేవాడట. ఇలా ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 17 సార్లు మధురపై తన అఖండ సైన్యంతో దాడి చేశాడు. అయినప్పటికీ జరాసంధుడు ప్రతిసారి ఓటమి పాలయ్యాడు. అయితే విజయం తమనే వరించినప్పటికీ ఇన్ని యుద్ధాలు చవిచూసిన మధురానగర ప్రజలు ఆర్థికంగా చాలా ఇబ్బందులు పాలయ్యారు. జరాసంధుడి నుంచి తన ప్రజలను కాపాడి వాళ్ల జీవితాల్లో మళ్లీ వెలుగు నింపాలన్న ఉద్దేశ్యంతో శ్రీకృష్ణుడు ఒక కొత్త నగరాన్ని నిర్మించాలని నిర్ణయించుకున్నాడు. ఆ నగరాన్ని ఓ సముద్రం మధ్యలో నిర్మిస్తే జరాసంధుడితో జరిగే యుద్ధం వల్ల ప్రజలు ఇబ్బంది పడరని శ్రీకృష్ణుడు భావించాడు. దీంతో దేవశిల్పి విశ్వకర్మను పిలిపించి శత్రు దుర్భేద్యమైన సుందరమైన ఓ నగరాన్ని కట్టాలని ఆదేశించాడట. ఈ మహానగరాన్ని నిర్మించడానికి భూమిని ఇమ్మని శ్రీకృష్ణుడు సముద్రుణ్ణి ఆదేశించగా సముద్రుడు వెనక్కు జరిగి 12 యోజనాల భూమిని ఇచ్చాడని మన పురాణాలు చెబుతున్నాయి. ఆ ప్రదేశంలో విశ్వకర్మ నిర్మించిన మహానగరమే ద్వారక. మహాభారతము, హరివంశము, వాయు భాగవత స్కంద పురాణాల్లో ద్వారక నగరానికి సంబంధించిన అనేక వర్ణనలు మనకు కనిపిస్తాయి. ఈ ప్రదేశం అనర్థ సామ్రాజ్యంలో ఒక భాగం. అయితే ద్వారకా నగరాన్ని సామ్రాజ్యం అనే కంటే కూడా సంయుక్త రాజ్య సమాహారం అనటం సమంజసం. అంధకులు, వృష్టులు, భోజులు ఈ రాజ్య సమాహారంలోని అంతర్భాగాలు. ద్వారకను పాలించిన యాదవులని దసరాస్ అంటారు. ఆ రోజుల్లో ద్వారకను స్వర్ణ ద్వారక అనేవారట. ద్వారకావతి, కుశస్థలి అని కూడా పిలిచేవారు. ఇక ఈ ద్వారక నగరాన్ని శ్రీకృష్ణుడు గోమతీ నది అరేబియా సముద్రంలో కలిసే చోట నగర నిర్మాణాన్ని ఎంచుకున్నాడు. అక్కడ సుమారు 36 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో నగర నిర్మాణం జరిగింది. ఈ నిర్మాణం కూడా ఇలాంటి నిర్మాణం కాదు. ద్వారకలో 9 లక్షలు, అవును అక్షరాల 9 లక్షల రాజ్య భవనాలు ఉండేవట. శ్రీకృష్ణుడి అష్టభార్యలతో పాటు 16,000 మంది గోపికలకు ఒక్కో రాజ్యభవనం ఉండేదట. పొడవైన అతిపెద్ద పెద్ద వీధులు, వీధుల వెంట బారులు తీరిన చెట్లు, మధ్యలో ఉద్యానవనాలు, వాటి మధ్యలో రాజ్యభవనాలు, ఏ వర్గానికి ఆ వర్గం ప్రత్యేకమైన నివాస గృహాలు, వ్యవసాయ క్షేత్రాలు, ఒక క్రమ పద్ధతి ప్రకారం ఒక నగరం ప్రజలందరికీ ఎలాంటి సౌకర్యాలు ఉండాలో అలాంటి సౌకర్యాలన్నిటినీ నిర్మించిన ఏకైక నగరం ద్వారక. నగరం ఇళ్ళు వీధుల నిర్మాణంతో అయిపోయిందనుకుంటే పొరబాటే. ఇప్పుడు మహానగరాల్లో ఎక్కడ కమర్షియల్ జోన్లు ఉండాలో, ఎక్కడ రెసిడెన్షియల్ జోన్లు ఉండాలో ఇప్పుడు మాస్టర్ ప్లాన్లు వేస్తున్నారు. ఇప్పటికే ఉన్న నిర్మాణాలను ఎలా తొలగించాలో తెలియక సిగపట్లు కూడా పడుతున్నారు. కానీ ద్వారకలో ఆనాడే ఇవన్నీ ఉన్నాయి. కమర్షియల్ జోన్లు, ప్లాజాలు,
అవసరమైన ప్రతి చోట పబ్లిక్ యూటిలిటీసు, భారీ షాపింగ్ మాల్సు అన్నీ ఉన్నాయి. అందమైన గార్డెన్లు, పూల సువాసనలు, సరస్సులతో ద్వారక గోల్డెన్ సిటీ ఆఫ్ ఇండియాగా అలరారిందనటంలో ఎటువంటి సందేహం లేదు. అంతేకాదు, ఈ నగరాన్ని విశ్వకర్మ ఆషామాషిగా నిర్మించలేదు. భవనాలన్నీ కూడా క్రిస్టల్స్, ఎమరాల్డ్స్, డైమండ్ వంటి అపూర్వ విలువైన రత్నాలతో నిర్మించారట. ఒక్క మాటలో చెప్పాలంటే సిటీ ఆఫ్ గోల్డెన్ గా ద్వారకను చెప్పుకోవాలి. ఇక భవంతులకు గల గోడలకు బంగారు పూతలను పూశారట. వీటిలో కొన్ని భవంతులను ఆకాశంలోని మబ్బులను తాకే విధంగా కట్టారట. ఆ ఆకాశ హర్మ్యాలపై నుంచి చూస్తే ద్వారక నగరంతో పాటు చుట్టుప్రక్కల ప్రాంతాలన్నీ స్పష్టంగా కనపడేవట. అంతేకాదు, ఒకసారి ద్వారకను దర్శించిన నారదముని ఆ అద్భుతమైన నగరాన్ని చూసి అబ్బురపడిపోయారని మన పురాణాలు చెబుతున్నాయి. నారదుడు చూసినట్లుగా చెబుతున్న పురాణాల ప్రకారం అక్కడి భవంతులకు వైడూర్యాలను అందంగా పొదిగి మన గోపాలుని గాథలను శిల్పరూపాలలో అందంగా చెక్కారట. అక్కడి నేల బంగారుపు వర్ణంతో దగదగాలాడేదట. ఆ భవంతులలోని ఇళ్లల్లో ముత్యాల హారాలను తోరణాలుగా అలంకరించారట. అలా శ్రీకృష్ణుడు యాదవులందరినీ ఆ ద్వారకకు తీసుకుని వెళ్ళిపోయాడు. దీంతో జరాసంధుడి కష్టాలు యాదవులకు తీరిపోయాయి. కాని అక్కడితో ఈ కథ సుఖాంతం అయిపోలేదు. అప్పుడే మొదలైంది అసలు కథ. కురుక్షేత్ర యుద్ధం పూర్తి అవుతున్న చివరి రోజులవి. కౌరవులలో ఒక్క దుర్యోధనుడు తప్ప మిగిలిన 99 మంది కౌరవులు చనిపోతారు. అప్పుడు కౌరవుల తల్లి అయిన గాంధారి పరామర్శించడానికి శ్రీకృష్ణుడు ఆమె దగ్గరకు వెళతాడు. అప్పుడు గాంధారి కురుక్షేత్ర యుద్ధం జరగకుండా ఆపాల్సిందని, నువ్వు తలచుకుంటే చిటికలో ఆపేవాడివని, ఎందుకు అలా చేయలేదు అని శ్రీకృష్ణ భగవానుణ్ణి నిలదీస్తుంది. దానికి సమాధానంగా కృష్ణుడు, అమ్మా గాంధారి, నీ భర్త అయిన ధృతరాష్ట్రుడు పూర్వ జన్మలో ఒక హంస దాని 100 పిల్లల విషయంలో పాపం చేశాడు. దాని ఫలితంగా నీ భర్త గుడ్డివాడయ్యాడు. అంతేకాదు, ఆయన 100 మంది పిల్లలు చనిపోవాలన్నది ఈ జన్మలో ఆయనకు రాసి ఉన్న కర్మ అని చెప్తాడు. దానికి ఆగ్రహించిన గాంధారి, సరే, నా భర్త పూర్వజన్మలో పాపం చేశాడు కాబట్టి శిక్షించావు, మరి ఏ పాపం చేయని నన్నెందుకు బాధ పెట్టావు అని ఆగ్రహించిన గాంధారి, నేను పడిన బాధ నువ్వు కూడా అనుభవించాలి అని కృష్ణుడికి శాపం పెట్టిందట. నాలాగనే నీ కళ్ల ముందరే నీ పిల్లలు చనిపోవాలి, యాదవ జాతి అంతా నీతో పాటే నశించాలి, నీ ద్వారకా నగరం రూపురేఖలు లేకుండా నాశనం అయిపోవాలి అని శపించిందట. కురుక్షేత్ర యుద్ధం జరిగిన తరువాత శిల్వుడు అనే ఒక రాజు ఎగిరే పళ్ళాల వంటి ఆయుధాలతో ద్వారక నగరం మీదికి తరచూ దాడి చేసేవాడు. అయితే ఇంతకీ ఈ శిల్వుడు ఎవరు అంటే, రుక్మిణిని పెళ్లి చేసుకుందామని శిశుపాలుడు రుక్మిణీ స్వయంవరానికి తన స్నేహితుడైన ఈ శిల్వుడితో కలిసి వస్తాడు. కాని అదే రోజు రుక్మిణీదేవి శ్రీకృష్ణుడితో వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోతున్న వారిని ఆపడానికి శిశుపాలుడు, శిల్వుడు ప్రయత్నిస్తారు. కానీ శ్రీకృష్ణుడు అన్న బలరాముడితో కలిసి యుద్ధం చేసి వారిని ఓడిస్తాడు. దీంతో ఆగ్రహించిన శిల్వుడు మొత్తం యాదవ జాతిని అంతం చేస్తాను అని ప్రతిజ్ఞ చేస్తాడు. అలా ప్రతిజ్ఞ చేయడమే కాకుండా శివుడి కోసం ఘోర తపస్సు చేస్తాడు. ఆ తపస్సు చే శివుణ్ణి మెప్పించి శోభ అనే ఎగిరే పళ్ళెం లాంటి ఆయుధాన్ని సంపాదిస్తాడు. ఇందులో వాడిన టెక్నాలజీ ఏమిటో ఇప్పటికీ మనకు అంతుచిక్కనే లేదు. అలా శోభ అనే ఆయుధం ద్వారా శిల్వుడు ద్వారకలోని చాలా భాగాన్ని నాశనం చేస్తాడు. అయితే శ్రీకృష్ణుడు ఎగిరే పళ్ళెం లాంటి ఆయుధంతో పాటు శిల్వుణ్ణి కూడా మట్టుపెడతాడు. అయితే ఇంతలో గాంధారి శాప ప్రభావం మొదలవుతుంది. దీని కారణంగా శ్రీకృష్ణుని పిల్లలు యాదవ కులంలోని పెద్దలు పదవుల కోసం తగాదాలకు దిగుతారు. అంతేకాదు, ఒకరిని ఒకరు చంపుకుంటారు. దీంతో ఆ ద్వారక నగరమంతా అల్లకల్లోలంగా అయిపోతుంది. ఇక ఈ నాశనాన్ని నేను చూడలేను అని శ్రీకృష్ణుడు ఓ నిర్ణయానికి వస్తాడు. ఆయన తన మనువులను, మిగిలిన యాదవులను ద్వారకా నగరాన్ని ఖాళీ చేయిస్తాడు. వారందరినీ వేరే చోటుకు పంపించాక, నేను ఈ లోకం వదిలి వెళ్ళిపోతున్నాను, నా తరువాత ఈ ద్వారక నగరాన్ని ఎవ్వరూ కాపాడలేరు అని అర్జునుడికి చెప్తాడట. అనంతరం తన ఆయుధాలను, శక్తులను వదిలి
శ్రీకృష్ణుడు అడవులలోకి వెళ్ళిపోతాడు. ఒకరోజు శ్రీకృష్ణుడు అడవిలో ధ్యానంలో ఉండగా వేటగాడు జింకను వేటాడబోయి అనుకోకుండా కృష్ణునిపై బాణాన్ని వేస్తాడు. అయితే ఇంతకీ వేటగాడు ఎవరంటే త్రేతాయుగం నాటి వాలి అనే వానరరాజు. రామాయణంలో సుగ్రీవుడికి వాలికి యుద్ధం జరిగినప్పుడు శ్రీరాముడు వాలిని చెట్టుచాటు నుండి బాణం వేసి సంహరిస్తాడు. రాముని అవతారంలో ఉన్న శ్రీ మహావిష్ణువు ఆ అవతారంలో చేసిన కర్మని తరువాత జన్మైన శ్రీకృష్ణ అవతారంలో ఫలితాన్ని బాణఘాతంతో అనుభవిస్తాడు. అలా శ్రీకృష్ణుడు మరణించిన వెంటనే సముద్రుడు తాను శ్రీకృష్ణుడికి ఇచ్చిన స్థలాన్ని మరలా ద్వారకతో సహా తనలో కలిపేసుకుంటాడు. అయితే ఆ దృశ్యాన్ని హస్తినాపురానికి వెళ్లిన అర్జునుడు చూసినట్లుగా పురాణాలు చెబుతున్నాయి. మనం చెప్పుకుంటున్న రామాయణం, మహాభారతం పుకిట పురాణాలు కాదని, వాటికి చారిత్రక ఆధారాలు ఉన్నాయని అనేక పరిశోధనల్లో బయటపడింది. అలాంటి ఒక పరిశోధనలోనే వసుదేవ కృష్ణుడు నిర్మించిన ద్వారకా నగరం గురించిన విషయాలు వెలుగులోకి వచ్చాయి. 1983-86 మధ్య గుజరాత్ సముద్ర తీరంలో జరిగిన ఓ పరిశోధనలో ఆసక్తికర విషయం బయటపడింది. పశ్చిమ తీరంలో గోమతి నది అరేబియా సముద్రంలో కలిసే చోట సముద్ర గర్భంలో ఒక మహానగరానికి సంబంధించిన ఆనవాళ్లు బయటపడ్డాయి. ప్రముఖ ఆర్కియాలజిస్ట్ డాక్టర్ ఎస్ఆర్ రావు ఆధ్వర్యంలో జరిగిన ఈ పరిశోధన కృష్ణుడు ఉనికిని ప్రపంచానికి చాటి చెప్పింది. ఆ మహానగరం క్రీస్తుపూర్వం 3150 ఏళ్ల క్రిందటిదని నిర్ధారించారు. అదే ద్వాపర యుగంలో కృష్ణుడు విశ్వకర్మ సాయంతో నిర్మించిన ద్వారకగా గుర్తించారు. గుజరాత్ నుంచి 20 కిలోమీటర్ల దూరంలో సముద్ర గర్భంలో 40 మీటర్ల లోతులో సుమారు 9 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో ఈ చారిత్రక నగరం విస్తరించి ఉన్నట్లు గుర్తించారు. క్రమబద్ధమైన నిర్మాణాలకు సంబంధించిన రాతి కట్టడాల ఫోటోలను బాహ్య ప్రపంచానికి విడుదల చేశారు. ఇక ద్వారకలో ఎంతో అడ్వాన్స్డ్ టెక్నాలజీతో నిర్మాణాలు, కమర్షియల్ జోన్లు ఏర్పాట్లు చేయడమే కాదు, సముద్ర తీరంలో గొప్ప గొప్ప హార్బర్ను కూడా యాదవరాజులు విజయవంతంగా నిర్వహించారని మన పరిశోధకులు చెబుతున్నారు. గ్రీక్ మొదలైన దేశాలతో నౌకల ద్వారా అంతర్జాతీయ వర్తకం కూడా చేసినట్టు ఆధారాలు కనిపిస్తున్నాయి. ప్రముఖ ఆర్కియాలజిస్ట్ ఎస్ఆర్ రావు ఆధ్వర్యంలో ద్వారక 6 ప్రధాన రంగాలలో అభివృద్ధి సాధించినట్లు ధృవీకరించారు. ద్వారకను ద్వారావతి, ద్వారామతి, కుశస్థలిగా పిలిచేవారిని కూడా తేల్చారు. అయితే మహాభారత కాలం నాటి ఈ అద్భుత నగరానికి సంబంధించిన మరికొన్ని పరిశోధనలు ఖచ్చితంగా జరపాలి. ఆ శ్రీకృష్ణ భగవాను అనుగ్రహంతో, ప్రభుత్వ సహకారంతో సముద్ర గర్భంలో ఉన్న ద్వారకా నగరానికి సంబంధించిన మరికొన్ని అపూర్వ ఖండాలు, అపూర్వ విషయాలు బయటపడతాయని ఆశిద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.